ఇది మానవుడు ఎవడు కూడా తీసివేయడానికి లేడు ఈ లోకంలో. ఏ ఒక్కరు కూడా ఈ జన్మ కర్మ పాపం నుంచి మనలను పవిత్రపరిచి మన జీవితాలను బాగు చేసి మన హృదయాలను కడిగి ఆయన సొత్తుగా మార్చగలిగినటువంటి వారి లోకంలో ఎవ్వరూ లేరు. అందుకే నేను చెప్తున్నాను, నేను చాలా గ్రంథాలు చదివాను, నేను చాలా ఉపనిషత్తులు చదివాను, వేదాలు చదివాను, ఏమండి గీత చదివాను, రామాయణం చదివాను, భగవద్గీత, ఎంతో పవిత్రమైనటువంటి మనం గౌరవించేటువంటి గ్రంథాలు అన్ని నేను చదివాను. చదివినప్పుడు ఏ గ్రంథమైనా ఏం చెప్తుందో తెలుసా? సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్తుంది. ఏం చెప్తుంది వేదాలు? సమస్త మానవాళి పాపములను పరిష్కరించడానికి రక్తము చిందించబడాలి అని చెప్పింది. తద్రక్తం అనగా ఆ రక్తము పరమాత్మేన అన్నాడు. అంటే పరమాత్ముడు పరిశుద్ధుడు, అనంతుడు, సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుని రక్తము ఈ భూమి మీద ఒలికించబడాలి. తద్రక్తం పరమాత్మేన, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అది సరైనటువంటి యజ్ఞం అంది మన గ్రంథాలు. దేవునికి స్తోత్రం. ఏమండి మన గ్రంథాల మీద మనకు నమ్మకం లేదా? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను బయట కూర్చోని చెప్పేది, మన గ్రంథాలు ఉన్నాయి కదండి, వాటి గురించి నేను చెప్తున్నాను. మన గ్రంథాల మీద మనకు గౌరవం ఉందా? మనం ఆరాధిస్తున్న దైవం పట్ల మనకి గౌరవం ఉంది కదా? గౌరవం లేకుండా ఎక్కడికి మనం గుళ్ళకి గోపురానికి వెళ్ళం కదా. మన దేవుడు అంటే ఎవరు ఆరాధన చేసే దేవుడు అంటే గౌరవం, అంతే కదా. మరి ఆ దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? నీ పాపం పోవాలంటే ఆయనే చెప్తున్నాడు. నీ యొక్క జన్మ కర్మ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే కోడె గొర్రె మేకపోతున్న రక్తము వల్ల అది కాదు అని మన యొక్క శాస్త్రాలు చెప్తుంది. ఆ రక్తం వల్ల, అలాంటి ఆచార వ్యవహారముల వల్ల నీవు స్వర్గలోకానికి వెళ్ళలేవు. స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఈ ప్రార్థనలు కానివ్వండి, మన భజనలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పునస్కారాలు కానివ్వండి, ఎవరెవరు చేసేది ఆ కార్యక్రమాలని దేనికోసం? దేనికోసం? మన స్వర్గానికి వెళ్ళటం కోసమే తప్పితే రెండోది ఏమి లేదు. ఈ లోకంలో కర్మఫలం ఉంటది. ఏమండి కష్టే ఫలి అన్నారు. కష్టపడినోడికి ఫలితం ఉంటది, సుఖపడినోడికి తర్వాత మరి ఇప్పుడు కష్టపడరా రేపు సుఖపడతావు అంటారు పెద్దలు. ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడతారా, కష్టాలు వస్తారా అంటారు. అంటే ఇదంతా మన యొక్క శారీరక ఆలోచన, తెలివి, జ్ఞానముల పైన ఈ యొక్క చదువు, విజ్ఞాన, సర్వ సంపదలు ఈ లోకంలో అవి నీకు అవసరం. అవన్నీ అందరికీ అవసరం. మా వద్దని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మరి ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ యొక్క భజనలు ఎందుకు, ఆ చర్చిలు ఎందుకు, గుళ్ళు ఎందుకు, ఇవన్నీ దేనికి అంటే ప్రతి వారు కూడా అక్కడికి వెళ్ళి కోరుకునేది ఏంటో తెలుసా? మాకు స్వర్గం ప్రసాదించు. దేవునికి స్తోత్రం. మా పాపాలు క్షమించి మాకు స్వర్గాన్ని ప్రసాదించు. అంతే కదండి మన ఆలోచన. మేము నరకానికి వెళ్ళిపోతాం అన్నోడు చేయొద్దండి, లేకపోతే పేపర్లు అయిపోతాం. ఈ గురించి ఎవరు ఉండరు కదా, ఆ మార్గం ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో ఆ యొక్క స్వర్గ ద్వారానికి తీసుకెళ్ళడానికి మరి ఎవరిని అడుగుదాం? ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఎవరిని నమ్మటం లేదు. మన సొంత వాళ్ళే మనం నమ్మటం లేదు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువైపోయారు, సగం దాకా తీసుకెళ్లి వదిలేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి మరి ఎవరు నమ్మాలా? నీకు సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఇదిరా బాబు స్వర్గానికి దారి అని చూపించగలిగిన వాడు కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరున్నారు అని అంటే బైబిల్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో చేరలేడు అని చెప్పాడు ఆయన. నువ్వు పరలోక రాజ్యం రావాలంటే ఇదిగో నా ద్వారా, ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. నన్ను వెంబడించువాడు స్వర్గానికి వస్తాడు. హల్లెలూయా.
మరి ఎవరు చెప్పారు ఈ మాటలు? ఈ లోకంలో ఎవరైనా చెప్పారు మనకి ఇప్పుడు వరకు? నేను నిన్ను తీసుకెళ్తానమ్మా అని. ఏమండి, మొన్న బండి వేసుకొని చాలా దూరం ప్రయాణం అయ్యాను. పొద్దుగూకుపోయిందని ఎప్పుడు వెళ్ళనటువంటి ఆ యొక్క గ్రామంలో తెలిసిన బంధువులు ఉన్నారు, పలకరించి వెళ్ళిపోదాం అనుకుంటే పొద్దుగూకుపోయింది. మొత్తానికి ఎలా ఒకలాగా ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికల్లా కరెంటు పోయింది. మనకు పోతుంది కదా అప్పుడప్పుడు కరెంటు పోయింది. సింహ చీకటి, కొత్త ఊరు, దారులు తెలియవు. ఏదో బండికి ఉన్నట్టు లైట్ మీద అట్టట గుడి దీపం, ఈ లైట్ కూడా సరిగ్గా వెళ్ళదు, అలాగలాగ వెళ్తున్నా. ఏమండి, నేను పలానా ఇంటికి వెళ్ళాలా, కొంచెం అడ్రస్ చెప్తారంటే అటు సైకిల్ వేసి వెళ్తాడు. నా వెనకాల రండి అండి. ఏమండి, నా వెనకాల రండి అండి. పోన్లే బాబు బలి దొరికామనుకోని ఆడు వెనకాల వెళ్తున్నా. ఆడు సగం దూరం తీసుకెళ్ళి చెయ్యి చూపిస్తున్నాడు. ఇటు వెళ్ళి అటు తిరిగి అటు వెళ్ళి ఇటు తిరిగి వెళ్ళి అన్నాడు. ఇదేంటారు బాబు, తీసుకెళ్ళి కూడా పూర్తి తీసుకెళ్లాలా? ఏమండి, ఆడి స్టేజ్ వచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు ఇటు పక్క. ఇక నువ్వు తెల్లగా వెళ్ళిపోయి అటు తిరిగి ఎలపడికి తిరిగి కుడి పక్క తిరిగి అటు వెళ్ళిపో, తెల్లగా వెళ్ళిపోతే వచ్చేద్దా అన్నాడు. ఏమొచ్చేద్దా, తెలియాలిగా రూటు. సరే అక్కడితో ఆగిపోయి ఇదేంటో సిక్కురా బాబు, తీసుకెళ్ళి కూడా శుభ్రంగా తీసుకెళ్ళాలి కదా. ఇంకోటి ఎవడో పాపం ముసలైన కర్రించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సొంతగా నాంతున్నాడు. ఏమండి, అజానుబాహుడు, చేతులు మాసినటువంటి కర్ర ఉంది. ఏమండి, గురుగారు పలానా ఇంటికి వెళ్ళాలి, కొంచెం దారి చెప్తారా అని. సరేపా అన్నాడు. నా బండి ఎక్కాడు, ఎక్కించుకున్నా. మరి ఏం చేస్తావు, తప్పదుగా. కుడి చేతి పక్క తిప్పు అంటాడు, తిప్పా. ఎడ చేతి పక్క తిప్పు అన్నాడు, తిప్పా. వెనక పోనే, ఇక్కడ ఆపు అన్నాడు. ఇల్లు వచ్చేసింది అనుకున్నా. ఆయన దగ్గర స్టేజ్ వచ్చింది. ఆయన దిగిపోయాడు బండి మీద. అంటే నన్ను వాడుకున్నాడు, నా బండి వాడుకున్నాడు. ఆ చీకట్లో నడవలేక నా బండి ఎక్కిపోయాడు. అక్కడ దిగిపోయాడండి. దిగిపోయాడు అంటాడు, సరాసరి వెళ్ళిపోయా. ఎంతో రోడ్డు ఎంత కూర్చుని దూరం అన్నాడు. ఏ కూర్చుడు దూరం, కూర్చుడు దూరం పోయి ఎదగెత్తే తగులుతారేమో అని చెప్పి ఎదగెత్తే 4 రోడ్లు తగిలి ఇటు వెళ్ళాలా. ఈయన తినగెళ్ళిపోమన్నాడు. ఈ 4 రోడ్ల సెంటర్ లో ఒక ఆయన ఉన్నాడండి. చీకట్లో కదా, 4 రోడ్ల సెంటర్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆ చీకట్లో బండ పక్క ఆయన దగ్గరికి వెళ్ళండి, గురుగారు మాది పలానా ఊరు, ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారు, పరామర్శిద్దామని వచ్చారు, దారి తెలియదు, కొంచెం చెప్పండి సార్ అంటే ఏం మాట్లాడట్లా. ఆయన కూడా సొంతగా నాంత ఉన్నాడు, సెంటర్లో నిల్చున్నాడు. ఏమండి, మళ్ళీ గొడిగేసుకున్నాడు పైన, అలా నిల్చుని ఉన్నాడు. ఏమండి సార్ మిమ్మల్ని కొంచెం దారి చెప్తారంటే ఏం మాట్లాడట్లా. ఏమండి, శివుడేమనుకో కొంచెం ఒక అడుగు ముందుకేసి సార్ మిమ్మల్ని సార్ దారి చెప్పండి సార్ అంటే అయినా ఏం మాట్లాడట్లా. అస్సలు ఎంత దిగి పెట్టినా మాట్లాడట్లా. ఇదేంటారు బాబు, నడి రోడ్ల నుంచి ఎందుకు నిలిచినట్టు నాకు అర్థం కాల. ఈ లోపు వెనకాల ఒక బండి వచ్చింది. ఆ బండి లైటింగ్ లో చూస్తే మనిషి కాదు, బొమ్మ. మరి బొమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటే పలుకుద్దా, అయ్యా అంటే పలుకుతాడా? ఏమండి, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నీ ఒక మొరంతా ఎంత చెప్తే మాత్రం ఎడ్డా చదివితే చెప్తాడా? ఏమండి, ఫలానా ఊరంటే చెప్తాడా? ఏం చెప్తాడు? చెవులు ఉన్నాయి కానీ వినపడ, కళ్ళు ఉన్నాయి కానీ దారి చూపించడం, చేతులు ఉన్నాయి ఇటెల్లయ్యా అంటాడా? అబ్బే, దేనికి అక్కడ నిల్చున్నావు? దారి కట్టగా. చూడండి, ఫలితము లేని వాళ్ళ దగ్గర సమాధానము రాని చోట, నీ యొక్క ప్రశ్నకు ఆన్సర్ దొరకని చోట నువ్వు ఎన్ని సంవత్సరాలు వాడిని బతిమల్లా ఎవడు నిన్ను చేరాల్సిన గమ్యస్థానానికి ఎవడు చేర్చలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చేరాల్సిన గమ్యస్థానానికి చేరాలి అని అంటే ఎవరు కావాలా? వాడి పనులు మానేసుకొని, వాడి యొక్క ఉద్యోగం మానేసుకొని కేవలం నీ పని మీద ఉంటూ రండి తీసుకెళ్తానని చెప్పి కడమటుకు కూడా నిన్ను ఆ ఇంటి వరకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు చేర్చి
లోపలికి పంపించి, సార్ మీకోసం ఎవరో వచ్చారు, పాపం దారి కనబడిపోతే నేను తీసుకొచ్చాను అని ఏదో చెప్పి వచ్చేసిన ఆయన మంచోడు అంటావా చెడ్డోడు అంటావా? ఏమండి, నా బాబే నారాయణ ఎటు దిక్కు తోసక అర్ధరాత్రులు కొట్టిమిట్టాడుతున్న నా బతుకు ఒక దారి చూపించావయ్యా, లేకపోతే ఎన్ని సందులు తిప్పేవాళ్ళు వీళ్ళందరూ తిప్పి తిప్పి తెల్లారిపోయినాక వెళ్ళేవాడేమో అనుకుంటావా? థ్యాంక్స్ అని అంటావా? వందనాలు అని చెప్తావా? బాబు నీ పేరు ఈ జన్మలు మర్చిపోయినయ్యా, ఏ పేరు నీ పేరు? నా పేరు యేసు అనేలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పేరు అనగా నిన్ను నీ జీవిత యాత్రలో దేవుని యొక్క సన్నిధానమును కనుగొనలేని పరిస్థితుల్లో, వాస్తవాల్ని కనుగొనలేని పరిస్థితుల్లో, స్వర్గానికి వెళ్లే దారి తెలియక ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎవరు కూడా నేను సరాసరి అక్కడ తీసుకెళ్లేటువంటి వాడు లేడు. సగం దూరం వెళ్ళటం, నువ్వు తిరగలిపో అంటవే. సగం దూరం తీసుకెళ్ళటం, మనల్ని వాడుకోవటం, మన దగ్గరంతా ఖర్చు పెట్టేస్తాం, మనంతా దోసేసుకుంటాం, సగం దూరం వెళ్ళాక ఆ తిరగలిపోతుందండి. ఎక్కడికి వెళ్ళిపోయి ఏమొచ్చేది? కాబట్టి శుభ శుక్రవారము నిన్న రేపు అనగా సమస్త మానవాళి యొక్క జీవితాల్ని వారి వారి యొక్క పాపపు స్థితిలో నుంచి లేవనెత్తి స్వర్గ ద్వారానికి లేదా పరలోక రాజ్యానికి చేర్చడానికి పాపులమైన మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన తన యొక్క ధన సంపదను విడిచిపెట్టాడు, తండ్రి సహవాసమును విడిచిపెట్టాడు, పరమ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు విడిచిపెట్టాడు, కోటాను కోట్ల దేవదూతల సహవాసం విడిచిపెట్టాడు, వారు చేసేటువంటి ఆరాధన విడిచిపెట్టాడు. రిక్తునిగా కీనునిగా తన్ను తాను తగ్గించుకొని మనుష్యునిగా ఈ లోకంలోనికి ఆయన అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత తగ్గించుకున్నాడు. దీనుడిగా రిక్తునిగా సమస్తమును విడిచిపెట్టి, ఆయన పనులని విడిచిపెట్టి నిన్ను క్షేమంగా పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి, నీకు ఒక మార్గాన్ని ఏర్పరచడానికి, నీకు ఒక మంచి మార్గాన్ని బోధించడానికి, నీకు నాకు మారుగా మనము పొందవలసినటువంటి ఆ శిక్షణ అంతటిని ఆ సిలువలో ఆయన యజ్ఞ పశువుగా ఆయన ఎవరు పట్టుకుని కొట్టేశారా? ఏమండి, యేసుప్రభుని ఎవరు పట్టుకొని లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిపోయి కొట్టేశారా? ఏమండి, తెలుసా మీకు ఆ సంగతి? కొట్టేసి పడేశారా? కొర ప్రాణాలతో దొంగని పట్టుకున్నారా? వ్యభిచారాన్ని పట్టుకున్నారా? ఆ రోజు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నా ప్రాణమును సిలువకు అప్పగించవలసిన సమయము వచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన ఎవరు బంధించలేరు, ఆయన ఎవరు పట్టుకునలేరు. తనంతటిగా తానుగానే తన ప్రాణమును అప్పగించుకొనెను అని బైబిల్లో చెప్తారు. తనంతటిగా తానే, ఏ పాపం ఎరుగని ఆయన, ఏ విధమైన మలినము సోకని ఆయన, పరిశుద్ధుడు, పరమాత్ముడు, పుణ్యమూర్తి, కరుణ, దయ, వాత్సల్యత కలిగిన తండ్రి ఈ లోకానికి వచ్చి యావత్ మానవుల పాపాన్ని తనుమోసుకొని ఆ శిక్షను అనుభవించి ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని భూమి మీద ఒలికించినందు వలన సమస్త మానవాళి పాపములు విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నా పాపం కోసం మేకపిల్లని, నీ పాపం కోసం కోడి పిల్లని అది చెప్తే ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేముంటదండి? మళ్ళా కోసేస్తాం, మళ్ళా పాపం చేసేస్తాం. అది బైబిల్ ఏం చెప్తుంది? పవిత్రుడైనటువంటి క్రీస్తు రక్తము భూమి పైన ఒలికించాలి. అది మన యొక్క గౌరవించేటువంటి మన గ్రంథాలు చెప్తున్న సత్యం. ఆ సత్యాన్నే తెలుసుకొని మేము దేవుని ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సిలువ యొక్క విలువ, ఆ సిలువ వేయబట్టడం ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ఒక ఆశీర్వాదము లేదా దీవెన, మేలు ఏంటి? ఈ రాత్రి నీ పాపం నుంచి నువ్వు విడుదల పొంది నేను కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆశ అని నీకుంటే, ఇదిగో ఈ రాత్రి యేసు ప్రభు నీ కొరకు ఆ సిలువను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సిలువ ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనుషులకు కలిగినటువంటి ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్రం, అది మనకు లభించేటట్లుగా దేవుడు చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథం చూద్దాం. ఇప్పుడు
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ యొక్క అధికారము నీ పైన చలాయించబడుతుందో ఈ రోజు, ఏ బంధకముల చేత నీవు పట్టబడి ఉన్నావో ఈ దినం, అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రభావము నిన్ను పట్టి సత్యాన్ని గ్రహించనివ్వకుండా నీ చెవులు అనగా హృదయం అనేటువంటి చెవులు, హృదయం అనేటువంటి మనోనేత్ర అవి మూసేసింది. నీ మార్గాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీ మార్గాన్ని ఎటు నడుస్తున్నావో, లేదా నీ యొక్క నా యొక్క భక్తి మనల్ని ఎటు నడిపిస్తుందో కనీసము గ్రహించలేనటువంటి స్థితిలోనికి దురాత్మ శక్తులు లేదా అపవాది, దాన్ని సాతానుడు అంటాం. ఈ సాతానుడు దేవునికి పైన వ్యతిరేకత కలిగి ఆయన యొక్క సృష్టి అంతటిని పాడు చేసి ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రజలందరినీ ఆయనకు కాకుండా చేయాలన్నదే సాతానుడి యొక్క లక్ష్యం. అదే లక్ష్యంతో వాడు పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తాది, ఇదిగో దినములు సమీపంగా ఉన్నాయని గ్రహించి వాడు బహు ఉగ్రుడై ఎవరిని మృంగుతున్నాని గర్జించు సింహంలా తిరుగుతున్నాడు అని. వాడికి ఎవడు దొరికితే వాడు పాపంలో తిప్పుతున్నాడు, పాపపు బంధకాలతో కట్టిపడేస్తున్నాడు, మెడ విరిచేసి బొట్టలో వేసుకుంటున్నాడు. ఇక ప్రాణం ఉంటేటి, లేకపోతే మెడ విరిచేసి వాడు బొట్టలు వేసుకుంటాడు. ప్రాణం ఉంది, రెక్కలు కొట్టుకుంటున్నారు, కాళ్ళు కొట్టుకుంటున్నారు, తోకాడుతున్నారు, కానీ లేవలేకపోతున్నారు. స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. బంధ విముక్తుల్ని గావించినటువంటి పరిశుద్ధుడైన యేసు రక్తము మనందరినీ పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా సమస్త మానవాళి పాప విమోచన అనగా యేసు రక్తమే ఎందుకు కావాలంటే ఇందాక నేను చెప్పాను కదా, పవిత్రుని యొక్క పరమాత్ముని యొక్క రక్తము చిందించుట వలనే, ఆయన యజ్ఞముగా అవించబడుట వలనే, ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించుట ద్వారానే మన యొక్క జీవితాలకు శాప విమోచన. అందుకే బైబిల్ చెప్తాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని తండ్రి అతని మృతులలో నుండి లేపాడని విశ్వసించిన ఎడల, నీ హృదయములో నమ్మిన ఎడల, నీ హృదయములో ప్రభు పైన నీ నమ్మకాన్ని వ్యక్తపరిచిన ఎడల నీ